ఆచి చికెన్ మసాలా. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ ఓవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టింది, రాజధానితో పాటు అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చిన్న చిన్న కారణాలు చెప్పి పార్టీ ప్రతిష్టని భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిత్తూరు నుండి గుంటూరు వరకు చివరికి అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు అంటే ప్రోటోకాల్ రగడ కావచ్చు, లేకపోతే నియోజకవర్గాల్లో తన పెత్తనమే చెల్లాలి అనేటువంటి ఆలోచన కావచ్చు, వివాదాలకు కారణమవుతున్నారు, అంతిమంగా పార్టీ పరువు పోగొడుతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సైతం జోక్యం చేసుకొని సున్నితంగానే చివాట్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఇంకా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, అసలు నిజంగా ఎమ్మెల్యేలు అంతగా తలదూర్చాల్సినటువంటి అంశాలు ఏముంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు వెలగపూడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు గడిచిన కొద్ది నెలలుగా చాలా వివాదాలకు కారణమవుతుంది. ఒక పక్కన అధిష్టానం చెప్తూనే ఉంది, సమన్వయం పాటించండి, ప్రశాంతంగా ఉండండి అని. ఎందుకు ఎమ్మెల్యే అవగానే అంత అగ్రెసివ్గా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమొస్తాయి? ఎందుకు ఈ పెత్తనం ఎందుకు సాగుతుందంట? వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో రాజకీయ అలజడి, రాజకీయ వాతావరణంలో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక సంస్కృతి సాంప్రదాయాలు లేని రాజకీయాలు మొదలయ్యాయి. రాజకీయం అన్నా, ప్రజాసేవ అన్నా, ప్రజా వ్యవస్థ అన్నా గౌరవం లేకుండా చేశారు. బుల్డోజ్ చేయటం, వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆధిపత్యం కోసం ప్రజల్లో ఒక హీరోయిజం వర్షిప్ అనేది అన్నీ తీసుకొచ్చారు. ఇటీవల 2024లో ఏమైందంటే చాలామంది కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. కొంత పాత తరం వాళ్ళకి సీనియర్స్ని పక్కన పెట్టి ఒక మార్పు కోరుకోవాలని ఎక్కువ మందికి కొత్త వాళ్ళకి టికెట్స్ ఇచ్చారు. ఎక్కువ శాతం టికెట్స్ తీసుకున్న వాళ్ళలో ప్రజాస్వామ్యం మీద, లేకపోతే రాజకీయ పరిస్థితుల మీద, రాజకీయ పరిపాలనా విభాగాల్లో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా మన్నన పొందాలనేది వీళ్ళకి ఇంకా అనుభవరీత్యా లేదు. ఒక పక్క వాళ్ళని ఫేస్ చేయాలి, వైసీపీ దాదాగిరిని, దందాని, సుప్రీం అనిపించుకోవాలి. ఇవాళ ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే, గతంలో ఒక ఈ సమస్యను ఎవరినైనా రాజకీయ నాయకుడికి చెప్తే దాన్ని పరిష్కరించేందుకు కొంత వ్యవధి ఇచ్చేవాళ్ళు ప్రజలు. ఒక సమస్యను ఏదైనా తీసుకెళ్తే అది డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే క్రైసిస్ అవ్వచ్చు, లేకపోతే ఎలిగేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళ యొక్క లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఎవరినన్నా వివక్షకు గురి చేయొచ్చు. దాన్ని ఆఫీసర్స్ సంప్రదించి చట్టం పద్ధతిలో నాయకులు సాల్వ్ చేసేవాళ్ళు. ఇవాళ ఆఫీసర్స్ కూడా సరిగ్గా లేరు. వీళ్ళు కూడా చాలా ఇండిసిప్లైన్గా, నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అడ్డగోలుగా మార్చేశాడు. వాళ్ళని భయపెట్టాడు, భయభ్రాంతులకు గురి చేశాడు. వాళ్ళ యొక్క వృత్తిపరమైన, న్యాయపరమైన అంశాలను కూడా సరిగ్గా చేయనీలా గుప్పిట్లో పెట్టుకొని తన హస్తగతం చేసుకొని వాళ్ళని ఒక విధమైన టెర్రరిజం గురి చేసి వాళ్ళని పరిపాలనా విభాగంలో రూలు, రైము, రిధము లేకుండా చేసి బుల్డోజ్ చేశాడు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు కూడా మారిపోయారు. వాళ్ళలో కూడా ఒక నిజాయితీ భావం పోయింది. అదే సంస్కృతి ఇంకా కొంత కంటిన్యూ అవుతుంది. ఈ ఫ్రిక్షన్లో, ఈ కన్ఫ్లిక్ట్లో ఇప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. సరి చేయాలంటే తల మీద తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంకోటి ఏంటంటే పార్టీలో కూడా ఏమవుతుందంటే, ఆ యంగ్ బ్లడ్ రాబట్టి లోకేష్ గారు లాంటి వాడు ఒక లీడర్షిప్ని ఎమర్జ్ చేయబట్టి, అటు పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అవ్వబట్టి వాళ్ళని చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళ పేరు వాడి కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకో పక్కమో బీజేపీ సారథ్యం ఉంటుంది, తప్పదు. ఇవన్నీ ఎప్పుడు సెట్ అవుతాయి అంటే కొంత టైం తీసుకున్న తర్వాత, కొంత కాల వ్యవధి తర్వాత, ఎమ్మెల్యేల్లో కూడా ఒక పరివర్తన వచ్చిన తర్వాత వాళ్ళల్లో కూడా ఒక అనుభవం ఇచ్చేది. ఏదంటారే, 4 డక్కా మొక్కలు తింటే కానీ, నా దెబ్బలు తగిలితే కానీ రాడ్ది అలరా అని చెప్పేసి, నా
నా యొక్క ఆలోచన ఏంటంటే, నా యొక్క అనుభవం ఏంటంటే, నా యొక్క పరిశీలన ఏంటంటే, నా యొక్క ఎనాలిసిస్ ఏంటంటే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం అండదండలు రాష్ట్రానికి అందిస్తుంది కాబట్టి అందరిలో లేదు నేను చెప్పేది. కొంతమంది నాయకులు కష్టపడకుండా మేము లేకపోతే రాష్ట్రం లేదనే ఒక రాంగ్ నోషన్తో వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉండాలని, రాబోయే రోజుల్లో ఎక్కువ నెంబర్ గేమ్లో పార్టిసిపేట్ చేయాలని తొందరపాటుతో ఫీల్డ్ లెవెల్లో పనిచేయకుండా ప్రజలకి దగ్గర అవ్వకుండా చేసే కొంతమంది నాయకులు అదొక కన్ఫ్యూజన్ ఉంది. అలాగే రేపు పొద్దున ఏదో జరగబోతుంది, లోకేష్ ముందుకు వచ్చేస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అనే ఒక రాంగ్ నోషన్తో పవన్ కళ్యాణ్ గారు వెనకబడిపోతున్నారు, ఈయనకి ఆధిపత్యం రావాలి, ఈయన కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తర్వాత అని ఆయన మా నాయకుడు ఎదగాలి, మా నాయకుడు బలపడాలి, ఇంత పార్టీ క్యాడర్ ఉన్నప్పుడు లోకేష్ గారే ఉండాలనే కొంతమంది నాయకులు వీళ్ళంతా ఒక కన్ఫ్యూజన్ ఉంది. దానికి ఎమ్మెల్యేలు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ప్లస్ డబ్బు సంపాదించకపోతే రేపు రొద్దున మళ్ళీ సీటు తెచ్చుకున్నప్పుడు ఖర్చు పెట్టలేమేమో, ఆస్తులు కరిగిపోతాయేమో, లేకపోతే కరిగిన ఆస్తుల్ని కొంతమంది డబ్బు పెట్టకపోయినా పెట్టినట్టుగా ప్రొజెక్ట్ చేసి దాన్ని అడ్డుగా తీసుకొని మళ్ళీ సంపదని సృష్టించుకొని సంపదను కూడబెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్కి కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, ఆర్థికపరమైన అంశం కదా, ఆర్థికంగా అండదండలు తెచ్చుకోవాలి కదా అనే ఒక ఈ ఫ్రిక్షన్లో ఈ కన్ఫ్యూజన్ అంతా ఉంది. సెట్ అవుద్ది. ఇందాక మీరు చెప్పిన దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే, మామూలుగా అయితే ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద సాధారణంగా ఎమ్మెల్యే అయిన తర్వాత పెత్తనం చేయాలని చూడటం కానీ, లేదంటే వాళ్ళని రాజకీయంగా కనుమరుగు చేయాలనే ప్రయత్నం కానీ చేస్తుంటారు సాధారణంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ సొంత పార్టీకే అంటే ఒక రకంగా చెప్పాలంటే నష్టం కలిగించేలాగా వీళ్ళు చేస్తున్నటువంటి తీరు, అంటే కొంతమంది ఏమో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కొంతమంది ఆడపిల్లల వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా అధికారుల మీదకి వెళ్ళి, అంటే ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఒక జిల్లా ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి మీ డీజీపీ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు నేను కదిలేదు లేదని చెప్పని కూర్చునే పరిస్థితి ఎందుకు? అంత మానవుని జీవితంలో వాడు ప్రజాప్రతినిధి అయినంత మాత్రాన వాడేం దైవ సంభూతుడు కాదు. వాడేమీ తప్పులు చేయడు అనేది 100% ఎవరు చేయలేరు, సర్టిఫికెట్ ఇవ్వలేరు. బై డిఫాల్ట్ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ పుట్టిందే మానవుని జన్మ. మానవుని జన్మలో ఇప్పుడు మీరు చెప్పిన మంచి లక్షణాలు అవలక్షణాలు అన్నీ మిళితమై ఉంటాయి. అయితే ప్రజాప్రతినిధి అయిన తర్వాత ప్రజా జీవనంలో వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత వాళ్ళకి ఒక పరివర్తన రావాలి. ఎలా అంటే, మనం ఇప్పుడు వరకు లీడ్ చేసిన లైఫ్ వేరు, ఇప్పుడు చేయబోయే లైఫ్ మన నడక ఎలా ఉండాలి, నడవత ఎలా ఉండాలి, ఎలా పనితీరు ఉండాలి, బాధ్యతాయుతంగా ఎలా మెలగాలి, అకౌంటబిలిటీ ఉండాలి అనే ఆలోచన పరివర్తన చాలా కొద్ది మందిలో వస్తుంది, ఓవర్ నైట్ రాదు. ఎలా సార్ అలా? ఇప్పుడు బురద గుంట్లో ఉండేవాడికి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. తెల్ల చొక్కా వేసుకొని వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు బురద అంటుకోకుండా చూసుకోవాలి కదా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏకచక్రాధిపత్యంగా తప్పులు జరిగాయి. లాంగ్ డ్యూరేషన్లో పవర్ దగ్గరకు ఉండేప్పటికీ ఆ పోటీతత్వం పార్టీలోనే ఉండి కుటుంబ తగాదాల్లాగానే గ్రూపులు కట్టడం, పదవులకి వెంపర్లాడటం, ఆధిపత్య పోరు వితిన్ ద పార్టీలో ఉంది. అది ఎక్కువైనప్పుడు ఏమైంది, ఆ పార్టీని తినేసింది, అంతర్గత కలహాలే తినేసింది. చాలా రాష్ట్రాల్లో పరిపాలనకి దూరంగా జరిగిపోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే అది మితిమీరిన అదే అంటున్నాను మితిమీరిన ప్రజాస్వామ్యం కాదు, ఎక్కువ ఆధిపత్య పోరు అలవాటయ్యి వర్గపోరు ఉంటుంది. అదే అంటున్నాను. వర్గపోరు కూడా అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, రామారావు గారు వచ్చిన తర్వాత ఒక చైతన్యం తీసుకొచ్చారు రాజకీయాల్లో. అసలు రాజకీయం అంటే ఇదిరా, మేడి పొండు చూడ పొట్ట వైపు చూడ పురుగులుండి అన్నట్టుగా ఆయన అంతా మొత్తం బహిర్గతం చేసేసాడు. పొండిరా వెదలారా రాజకీయం మీరు నేర్పేది ఏంటి, రాజకీయం అంటే ఇదిరా అని చెప్పేసి అసలు
మామూలుగా పశువుల కాపరి కూడా తెలిసేటట్టుగా నా హక్కులు ఏంటి, పారబట్టుకునే వాడి నుంచి అటానమీ రీసెర్చ్ చేసే వారి వరకు చదువున్నా లేకపోయినా ఒక విధమైన ఓపెన్ పాలిటిక్స్ని ఓపెన్ తీసుకొచ్చేసాడు. అవును. ఆయన బట్టలు చూపించేశాడు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థని. అక్కడ ఏమైంది, చాలామందిలో చైతన్యం వచ్చింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అయితే ఆయన ఎక్కడ జాగ్రత్త పడ్డారు, సెలక్షన్ ఆఫ్ సీట్స్ కాడ 99% ఆయన జాగ్రత్త పడ్డారు. అది ఎలా పడగలిగారంటే నేను స్వయంగా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఫస్ట్లో 1 year ఎట్లా ఉన్నా కొన్ని అనాలోచితంగా ఆయన వేగవంతంగా కొన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయని నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడ్డా 85 సంక్షోభం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెర వెనుక చేసిన కృషి తప్పులు చేయకుండా కాపాడారు. ఇట్స్ ఏ ప్రూవెన్ యాక్సెప్టెడ్ ట్రూత్. అది ప్రజల్లో తెలియాలి కాబట్టి చెప్తున్నా. తెలుసు ప్రజలకి, కానీ గతంలో జరిగిందని మళ్ళీ నేను రీఇన్స్టేట్ చేస్తున్నా. దానికి అది సహాయకారిగా ఉపయోగపడింది. తర్వాత జరిగిన పరిణామాలు ఆయన పదవీచ్యుతుడు అవటం అనేది అది స్వయంకృపరాలు, అది పక్కన పెట్టేస్తే తాజాగా జరుగుతుంది, అది వేరే పరిస్థితి. ఇప్పుడేమైందంటే ఒక సీనియర్స్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టీడీపీలో ఇళ్లలో కూడా అంతర్గత పోరాటాలు ఉన్నాయి, అంతర్గత విభేదాలు ఉన్నాయి, ఆధిపత్య పోరుంది. అయినప్పటికీ ఆ సంస్కృతి కట్టుబాట్లు, చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత, ఆయన డైరెక్షను, ఆయన కట్టుబాటు, ఆయన డిసిప్లిను, ఆ ప్రభావం వీళ్ళ మీద చూపి కొన్ని మంచి నిర్ణయాలే తీసుకునేవాళ్ళు. ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధానంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ, బడ్జెట్ స్వరూపం కానీ, అభివృద్ధి పందా కానీ, ఒక సోషల్ కాన్సెప్ట్ రెవల్యూషనరీ రిఫార్మ్స్లో కానీ చంద్రబాబు గారు మంచి నిర్ణయాలు తీసుకోగలిగారు. ఆ తర్వాత ఇతను వచ్చినట్టుగా విచ్ఛిన్నమైన రాజకీయాలు, విధ్వంసమైన రాజకీయాలు, వాతావరణ కలుషితం, రాజకీయ కలుషితం చేసినప్పుడు వైసీపీ పార్టీ అతని యొక్క ఫ్యాక్షనిజం మెంటాలిటీతో చాలామంది నాయకులు వెరితలలేసి పద్ధతి లేకుండా ఆ పార్టీని బలపరిచి ప్రజలు కూడా దానికి ఆమోదముద్ర వేసడంలో కొంత కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది. తర్వాత తెలుసుకొని రియలైజ్ అయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెర మీద తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఈ ఉన్న తక్కువ కాలంలో డిస్ట్రక్ట్ మోడ్లోకి వెళ్ళిన రాష్ట్రాన్ని కన్స్ట్రక్టివ్ మోడ్లోకి తీసుకెళ్లాలంటే, అన్నీ సరిచేయాలంటే అఫీషియల్స్ని సరిచేయాల్సి వస్తుంది, ఈ కొత్త వాళ్ళని ప్రజాప్రతినిధులు సరిచేయాల్సి వస్తుంది, అంతర్గతంగా పార్టీ యొక్క ఆ మేనేజ్మెంటు ట్రాన్సిట్ పీరియడ్ ఇప్పుడు సీనియర్స్ నుంచి యూత్లోకి వెళ్తుంది. మనం వాస్తవం మాట్లాడుకుందాం, ఇందులో మొహమాటం ఏం లేదు. వీళ్ళకి కూడా మెచ్యూరిటీ పెరగాలి. అందుకే చెప్తున్నారు కదా సీఎం గారు వీళ్ళకి మెడిటేషన్ అలవాటు చేయాలని. అదే అంటున్నా. మెడిటేషన్ సరిపోద్దా సార్, ఏమన్నా క్రమశిక్షణ కావాలా? మెడిటేషన్ అలవాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే కార్యకర్తకి అంత తప్పు చేస్తే అంత ప్రొటెక్షన్ ఉండదు. ఎమ్మెల్యే కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే లోకేష్ గారు తప్పులు చేశాడు అనుకో, తప్పులు చేయకుండా ఉండరు, చేశారనుకోండి సీఎం కొడుకుగా కొంత ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. అయితే ఆయన కాషియస్గా సీఎం గారు చెప్తారు కాబట్టి లోకేష్ ఏమంటే దాన్ని సరి చేసుకుంటారు. ఇక్కడ టీడీపీ సీనియర్లు కానీ లేకపోతే టీడీపీ అధిష్టానం కానీ ఎక్కడ తప్పులు అంటే వాళ్ళు బయటపడి చేయట్లేదు సార్. వాళ్ళకి బయటపడి చేస్తున్నారని ఆమె ఉద్దేశం లేదండి, బాధ్యతలు తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఒకవేళ కొన్ని ఎమోషన్స్ ఉన్నా, ఒక్కోసారి అధికారి పని చేయకపోయినా వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలో, ఎలా పని చేయించుకోవాలో వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఎటొచ్చి కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకి అదే అవగాహన ఎందుకు ఏర్పడింది? అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు హెడ్ ఆఫ్ ది పార్టీ ఉన్నారు కాబట్టి ఆయన డైరెక్షన్లో జరుగుతుంది. అవును, వీళ్ళు తప్పులు చేయరని కాదు. అయితే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఇంకా రాజకీయ ఒరవడి, ఇంకా రాజకీయ వాతావరణం, రాజకీయ అనుభవం లేక, ఇందాక నేను చెప్పుకొచ్చాను చూసారా, అన్ని భయాలు ఉండి కొంత దురాశ, కొంత అనాలోచితం, కొంత చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు కొంతమంది ఇట్లా ఈ పరిస్థితుల్లోకి దిగజారిపోతారు.
దాటిపోయినప్పుడు కొంత సహనం వహించి నాయకుడు అధినాయకుడు కొంత వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచడానికి 1, 2, 3 సార్లు వార్న్ చేస్తూ కాషన్ చేస్తూ చేస్తున్నారు. ఇక బియాండ్ సడన్ పాయింట్ వెళ్ళిపోయింది అనుకోండి, వేటు పడక తప్పదు. వేటు పడలేని పరిస్థితుల్లో నెక్స్ట్ టైం టికెట్ డిస్కార్డ్ చేయక తప్పదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏదో అంటారే, కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, ప్రతి వ్యక్తి, ప్రతి నామినేట్ పోస్ట్ తీసుకున్న వ్యక్తి, ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి కార్యదక్షతలో పదవి కావాలనుకునే నాయకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే అధినాయకుడి చేతిలో బలవక తప్పదు. బలవక తప్పదంటే దెబ్బతినక తప్పదు. ఎందుకు తప్పదంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ద డిసైడింగ్ ఫ్యాక్టర్లో పెన్ ఎవరిది? పెన్ ఎవరి చేతిలో ఉంటుంది? చంద్రబాబు గారి చేతిలో ఉంటుంది. ఆ టిక్ ఎటు పడితే అటు పడుద్ది. ఆ టిక్కు పెట్టించుకోలేని పరిస్థితుల్లో దిగజారకూడదు వీళ్ళు. కాదు సార్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలవటం అంటే ఆషామాషి విషయం కాదు. చాలామంది ప్రజల మనసు గెలుచుకోవాలి, పార్టీ అభిమానం ఇవాళ అనుకోవట్ల అట్లా జనాలు. ఇవాళ ప్రజాప్రతినిధులు అలా అనుకోవట్ల. వాళ్ళు టికెట్ రావటమే నా ధనబలంతో వచ్చింది, నా కండబలంతో వచ్చింది అనుకుంటున్నారు ఎక్కువ మంది. వచ్చిన తర్వాత నేను అది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అలాగే ప్రజలదే ఉంది, వీళ్ళు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారనే పద్ధతిలోకి ఒక విధమైన నిర్లిప్త ధోరణిలోకి వచ్చారు. కానీ అన్ని వేళలా మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేది బాధ్యతాయుతంగా ఒక చంద్రబాబు నాయుడు గారే. ఆయనకి తెలుసు, ఆయనకి అన్నీ చూశారు, ఓటములు గెలుపులు చవి చూశారు. ఆ మెచ్యూరిటీ పరిపక్వత ఉన్న లీడర్సు మనకు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. పవర్ ఉన్నప్పుడు కానీ పవర్ లేనప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, పవర్ ఉన్నప్పుడు ఎలా మనం ఒలి దగ్గర పెట్టుకోవాలనేది హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అనుభవజ్ఞుడుగా ఆయన అట్లా పైకి గంభీరంగా మాట్లాడతారు. గంభీరంగా ఎందుకు మాట్లాడాలంటే అంటే ఇన్ ద సెన్స్ ఆయన పిరికాడని కాదు నేను అనేది, గంభీరంగా కావాలని ఉర్దూలో ఒక సామెత ఉంది, స్త్రీ శర్మాయే, అంటే స్త్రీ సిగ్గుపడాలట బై డిఫాల్ట్. వ్యాపారి నర్మాయే, వ్యాపారం చేసేవాడు కొంచెం నమ్రతగా ఉండాలట. హుకుం గర్మాయే, అంటే కొంచెం అధికారం చలాయించేటప్పుడు కొంచెం వేడితనంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఆయన ఉంటారు. కానీ బై హార్ట్ హీ ఈజ్ ఎ గుడ్ పర్సన్. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో చాలామంది ఎమ్మెల్యేలు రిపీటెడ్గా ప్రాబ్లం క్రియేట్ చేయటం. ఇప్పుడు మనకి కొలికిపూడి శ్రీనివాసరావు ఉన్నారు ఎమ్మెల్యే. అధిష్టానం వద్దన్నా పదే పదే ఆయన పోస్టులు చేస్తారు, ట్వీట్స్ చేస్తారు, కామెంట్లు చేస్తారు. సేమ్ టైం ఇప్పుడు నరసరావుపేట ఇష్యూ ఉంది. గతంలో కూడా ఆయన జనసేనతో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జితో దెబ్బలాడి కొట్లాడి వివాదాలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఏకంగా ఎస్పీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం. అంటే మన అధిష్టానం ఏం చేయట్లేదు అనేటువంటి ధోరణి ఉంటే అది కూడా ప్రమాదమే కదా. మీరు పేర్లు ఎత్తారు, కానీ పేర్లు ఎత్తకపోయినా ఎవరైతే కాన్ఫ్లిక్ట్ పెట్టుకున్నారో వాళ్ళకు కూడా చెప్పాలి మనం. అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా కాదు, ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తులు గ్రూప్స్ మెయింటైన్ చేసి గ్రూపుల వల్ల ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే గ్రూపులు ఆపోజిట్ గ్రూప్ వాళ్ళు, కొంతమంది అండి రాజకీయాలు ఎలా ఉంటారండి, చాప కింద నీరులాగా తెలియకుండా చేస్తారండి, కొంతమంది బాహాటంగా చేస్తారు. అందుకే అన్నారు కదా ఇందాక చెప్పినట్టు, నేను శాస్త్రం విడవకుండా వ్యవసాయం, అరవకుండా వ్యాపారం, కరవకుండా రాజకీయం చేయమన్నారు. ఇవన్నీ అనుభవం వస్తే కానీ తెలియదు. సక్సెస్ ఫార్ములాలు అక్కడ ఉన్నాయి అయితే, సక్సెస్ ఫార్ములాలు మీ దగ్గర ఉన్నాయి అయితే. సో మొత్తంగా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ పరిధి దాటకుండా పరివర్తనతో ప్రజలు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలు నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే వ్యక్తిగత ద్వేషాలకి లేదా ఆధిపత్య పోరుకి ఎప్పుడైతే ఒక ఇన్నోసెన్స్ దీంతో భావోద్వేగాలతో రాజకీయ నాయకులు వెళ్తారో, ఎమ్మెల్యేలు పనిచేస్తారో, అప్పుడు ఇలాంటి కష్టాలు వస్తాయని చెప్తున్నారు. ఖచ్చితంగా సీఎం చంద్రబాబు సూచించిన విధంగా వీళ్ళకి మెడిటేషన్ కావాలి, అదేవిధంగా క్రమశిక్షణ కూడా అవసరమైనప్పుడు గట్టిగానే ఉండాలనేది సీనియర్ రాజకీయ విశ్లేషకులు వెలగపూడి గారు సూచిస్తున్నారు.